జేమ్స్ వెబ్ ఒక వింతను కనిపెట్టింది. విశ్వం ఆవిర్భవించిన వెంటనే పుట్టిన మొదటి గ్యాలక్సీస్ ని జేమ్స్ వెబ్ చూసింది. కాస్మిక్ దుమ్ము అండ్ గ్యాస్ వెనకాల ఉన్న స్టార్స్ ని చూసి వాటి చుట్టూ భూమి లాంటి గ్రహాలు తిరుగుతున్నాయో లేదో జేమ్స్ వెబ్ చెప్తుంది. అసలు జేమ్స్ వెబ్ ఇలా పనిచేస్తుందని ఎవరూ ఊహించలేదు. సో దీని నుండి వచ్చిన డేటా అంతరిక్షాన్ని మార్చేస్తుంది. విశ్వానికి సంబంధించిన పాతలాస్ పటాపంచలయ్యి కొత్త అర్థాలు పుట్టుకొస్తున్నాయి. నిజమైన విశ్వ పుట్టుక రహస్యం తెలుసుకోబోతున్నామా? అంటే అసలు బిగ్ బ్యాంగే జరగలేదా? మన విశ్వం ఒక బ్లాక్ హోల్ నుండి పుట్టిందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జేడ్స్ GS Z13-0 అనే గ్యాలక్సీ ఎంత పాతదంటే స్టాండర్డ్ కాస్మిక్ మోడల్స్ ద్వారా దాని పుట్టుకను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. అయితే ఈ గ్యాలక్సీ ఎంత పాతదంటారు? బిగ్ బ్యాంగ్ జరిగిన 325 మిలియన్ సంవత్సరాల తర్వాత జేడ్స్ GS Z13-0 పుట్టింది. అంటే 13.575 బిలియన్ సంవత్సరాల ముందు. ఇప్పటి వరకు బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే విశ్వంలో ఉండే కండిషన్స్ గురించి ఇమాజినేషన్ చేసుకోవడం తప్పితే డైరెక్ట్ గా చూడలేదు. సో ఇంత పురాతన గ్యాలక్సీస్ ని కరెక్ట్ గా రీసెర్చ్ చేయగలిగితే ఆ సమయంలోని విశ్వరహస్యాలు బయటపడొచ్చు. కానీ మన అంచనాల ప్రకారం జేడ్స్ GS Z13-0 లాంటి గ్యాలక్సీస్ అసలు ఉండకూడదు. ఎందుకంటే విశ్వం పుట్టిన వెంటనే గ్యాలక్సీస్ ఫామ్ అవడానికి సరైన కండిషన్స్ లేవు. బట్ జేమ్స్ వెబ్ ఇంకో నమ్మలేని నిజం బయట పెట్టింది. అసలు ఈ గ్యాలక్సీ షేప్ అండ్ స్ట్రక్చర్ చాలా వింతగా ఉంది అని జేమ్స్ వెబ్ కనిపెట్టింది. జేడ్స్ GS Z13-0 చాలా పెద్దగా పర్ఫెక్ట్ షేప్ తో ఉంది. చాలా పాత స్టార్స్ ని కలిగి ఉంది. పర్ఫెక్ట్ షేప్ ఉంటే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే. ఎందుకంటే విశ్వంలో ఏ గ్యాలక్సీ కూడా పర్ఫెక్ట్ షేప్ తో ఉండదు. మన పాలపుంతే చూడండి, పెద్ద పెద్ద చేతులతో ఎంత ఇర్రెగ్యులర్ గా ఉందో. దీని స్పైరల్ గ్యాలక్సీ అంటారు. కానీ జేడ్స్ GS Z13-0 అలా లేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి 15 ఇతర గ్యాలక్సీస్ ఉన్నాయి. ఇన్ని వింత గ్యాలక్సీస్ వల్ల ఆస్ట్రోఫిజిక్స్ మరియు కాస్మాలజీ ఫౌండేషన్స్ షేక్ అయిపోయాయి. జేడ్స్ GS Z13-0 కాంతి జేమ్స్ వెబ్ వరకు రీచ్ అవ్వడానికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. ఇంత దూరం వల్ల ఆ గ్యాలక్సీ గతంలో ఎలా ఉందో చూస్తున్నాం. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే ఎలా ఉందో అలా. జేమ్స్ వెబ్ రేంజ్ 13.5 బిలియన్ కాంతి సంవత్సరాలు. అంటే 13.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం వరకు చూడగలదు. హబుల్ టెలిస్కోప్ కూడా అంత దూరం చూడగలదు. బట్ ఆ దూరం నుండి వచ్చిన హబుల్ డేటా మనకి ఉపయోగపడలేదు. వీక్ గా ఉండే కాంతి నుండి కూడా సరిగ్గా డేటాని సేకరించేటట్టు జేమ్స్ వెబ్ ని డిజైన్ చేశారు. అంటే బిలియన్ల కాంతి సంవత్సరాల దూరం నుండి వచ్చిన కాంతి ద్వారా అక్కడేముందో జేమ్స్ వెబ్ ఈజీగా చెప్పగలదు. ఈ 15 వింత గ్యాలక్సీస్ నుండి వచ్చిన కాంతి ద్వారా వాటి స్ట్రక్చర్, కాంపోజిషన్ ను అనలైజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఉన్న కండిషన్స్ కి మనకి వచ్చిన డేటాకి అసలు మ్యాచ్ అవ్వడం లేదు. విశ్వం ఆవిర్భవించిన మొదటి స్టేజెస్ లో పుట్టిన గ్యాలక్సీస్ అండ్ స్టార్సే మన ఫిజిక్స్ కి ఫౌండేషన్. పీటర్ వాన్ డొకుమ్ అనే ఆస్ట్రానమర్ ఇది నిజమే అన్నారు. విశ్వం మొదటి స్టేజెస్ నుండి వచ్చిన ఫోటోస్ లో అనేక గ్యాలక్సీస్ ఉన్నాయి. వీటిల్లో మనం పాలపుంత లాంటి స్టార్స్ ఎక్కువగా ఉన్న గ్యాలక్సీస్ కూడా ఉన్నాయి. అయితే చాలా మంది సైంటిస్టులు ఈ 15 గ్యాలక్సీస్ నుండి వచ్చిన డేటాను ప్రశ్నించారు. ఏదో ప్రాబ్లం వల్ల జేమ్స్ వెబ్ ఇలా తిక్కగా ప్రవర్తిస్తుంది అంటున్నారు. కానీ పీటర్ వాన్ డుకమ్ ఈ డేటాను నమ్మి జేడ్స్ GS Z13-0 లాంటి గ్యాలక్సీస్ విశ్వం పుట్టిన వెంటనే ఆవిర్భవించడానికి అవకాశం ఉందని చెప్పారు. వీటి వల్ల మొత్తం కాస్మాలజీయే మారిపోతుంది. ఏళ్ల కొద్ది చేసిన రీసెర్చ్ తప్పని తెలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అందుకే చాలా మంది సైంటిస్టులు ఈ డేటాను యాక్సెప్ట్ చేయటం లేదు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టార్స్ ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పే మోడల్స్ లో తప్పులు ఉన్నాయి అని జాన్ మ్యాథర్ అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ కూడా అన్నారు. జాన్ మ్యాథర్ ని ఫాదర్ ఆఫ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంటారు. ప్లస్ ఆయన ఆస్ట్రోఫిజిక్స్ రంగానికి ఎనలేని సేవలు అందించారు. ఈ గ్యాలక్సీస్ ని చూసిన చాలా మంది సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ మారాలి అంటున్నారు. బట్ జాన్ మ్యాథర్ ఈ డేటాను అంగీకరిస్తూనే బిగ్ బ్యాంగ్ గురించి ఏం మారాల్సిన అవసరం లేదంటున్నారు. దాని బదులు మొదటి గ్యాలక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి, వాటిల్లో మొదటి స్టార్స్ ఎలా పుట్టాయి అనే మన కరెంట్ ఐడియాని మార్చుకుంటే చాలు అని జాన్ మ్యాథర్ అన్నారు. విశ్వం పుట్టిన వెంటనే కొంత కాంతి వదిలివేయబడింది. దీన్ని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు. దీన్ని స్టడీ చేయడంలో జాన్ మ్యాథర్ ఎక్స్పర్ట్. ఈ రేడియేషన్ ద్వారానే బిగ్ బ్యాంగ్ ఎప్పుడు ఎలా జరిగింది అనే విషయాన్ని ఆయన కనుక్కున్నారు. ఈ రోజుటికి కూడా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంతే ఉంది. ఇంత చేసినందుకు జాన్ మ్యాథర్ కు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అందుకే ఆయన మాటకి అంత విలువ ఇవ్వాలి. అయితే స్టార్స్ ఎలా పుట్టాయో అంచనా వేసే మోడల్స్ ఏం చెప్పాయి? బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే విశ్వం చాలా వేడిగా ఉంది. ఇంత వేడిలో అసలు స్టార్స్ పుట్టడమే కాదు, మ్యాటర్ అంటే పదార్థం ఫామ్ అవ్వడం కూడా ఇంపాసిబుల్. అయితే బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మాత్రమే వేడి తగ్గి ఆటమ్స్ మధ్య బాండ్స్ ఏర్పడి మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. ఈ మాలిక్యూల్స్ కెమికల్స్ గా మారి పెద్ద పెద్ద గ్యాస్ మేఘాలుగా ఏర్పడ్డాయి. ఈ గ్యాస్ అంతా ఒకటిగా చేరి మొదటి స్టార్స్ పుట్టాయి. మళ్ళీ ఈ స్టార్స్ అన్ని గ్రావిటీ వల్ల పక్కకి చేరాయి. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గడిచి ఇవన్నీ గ్యాలక్సీస్ గా మారి విశ్వంలో డాన్స్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇదంతా జరగడానికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. కానీ జేమ్స్ వెబ్ కనిపెట్టిన గ్యాలక్సీస్ ఎందుకు బిగ్ బ్యాంగ్ జరిగిన
జరిగిన మిలియన్ల సంవత్సరాల తర్వాతనే పర్ఫెక్ట్ గా ఫామ్ అయ్యి కూర్చున్నాయి. కొన్ని లెక్కల ప్రకారం విశ్వంలో పుట్టిన మొదటి స్టార్స్ బ్లూ కలర్ లో పెద్దగా కనపడాలి. వీటిని బ్లూ సూపర్ జైంట్స్ అంటారు. బ్లూ కలర్ లో ఉంటాయి కాబట్టి ఇవి చల్లగా ఉంటాయి అనుకోకండి. సూర్యుడి లాంటి ఎల్లో అండ్ ప్రాక్సిమా లాంటి రెడ్ స్టార్స్ కంటే వీటి టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ బ్లూ సూపర్ జైంట్స్ పెద్దగా ఉండటం వల్ల స్టెబిలిటీ లేక త్వరగా అంతమైపోయాయి. అయితే 15 గ్యాలక్సీస్ లో ఇలాంటి బ్లూ స్టార్స్ కనపడలేదు. వీటి బదులు మన పాలపొంతలో ఉన్న డిఫరెంట్ స్టార్స్ టైప్ లోవి ఆ గ్యాలక్సీస్ లో ఉన్నట్టు తేలింది. ఒక సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ గా జాన్ మ్యాథర్ జేమ్స్ వెబ్ డిజైన్ చేసి స్పేస్ లోకి పంపించడంలో కీలక పాత్ర వహించారు. విశ్వంలోని మొదటి స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ ని చూసే టెలిస్కోప్ తయారు చేయాలనుకున్నారు. లక్కీగా జేమ్స్ వెబ్ అదే పని చేస్తుంది. దీనివల్ల పాత థియరీస్ ని చెత్తబుట్టలో కలిపేసి కొత్త కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందని అర్థమవుతుంది. ఈ బిగ్ బ్యాంగ్ ఊహించుకోండి. రాకెట్స్ నుండి నిప్పు రవ్వలు ఎలా అయితే బయటికి వస్తాయో, బ్లాక్ హోల్స్ నుండి స్టార్స్ బయటికి వస్తే ఎలా ఉంటుందంటారు? బిగ్ బ్యాంగ్ ఇంతే జరుగుండొచ్చు అని సైంటిస్టులు అనుకున్నారు. క్రేజీగా ఉంది కదా. యూనివర్సిటీ ఆఫ్ చికాగో మరియు ప్రిన్స్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు రీసెంట్ గా ఒక పేపర్ పబ్లిష్ చేశారు. దీని ప్రకారం ఒక బ్లాక్ హోల్ సహాయంతో విశ్వం పుట్టింది. బిగ్ బ్యాంగ్ ముందు అసలేం లేదు, మొత్తం శూన్యమే. దీంట్లో ఒక క్వాంటమ్ ఫ్లక్చుయేషన్ పుట్టింది. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం మనం చూడనంతసేపు ఒక వస్తువుకి ఆకారం ఉండదు. దాంట్లో ఉన్న కణాలన్నీ డిఫరెంట్ స్టేట్స్ లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. మనం చూసినప్పుడు మాత్రమే ఆ వస్తువు ఒరిజినల్ ఆకారానికి వస్తుంది. ఇదే కాన్సెప్ట్ బిగ్ బ్యాంగ్ ముందు జరిగిన క్వాంటమ్ ఫ్లక్చుయేషన్ కి అప్లై అయ్యింది. క్వాంటమ్ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు ఎవరో చూడటం వల్ల అందులో నుండి మ్యాటర్ పుట్టింది. ఇక్కడ ఆ చూసిన ఎవరో దేవుడా, ఏలియనా, మనిషా, లేకపోతే మనం ఊహించుకోలేని ఒక ఎంటిటీనా అనే విషయం మనకి తెలియదు. సింపుల్ గా ఆ జీవి చూడటం వల్ల క్వాంటమ్ ఫ్లక్చుయేషన్ నుండి మ్యాటర్ పుట్టింది. అయితే ఇందాక చెప్పిన సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం క్వాంటమ్ ఫ్లక్చుయేషన్ ని చూసిన ఆ ఎవరో ఒక జీవి కాదు, అదొక బ్లాక్ హోల్ అయి ఉండొచ్చు. సర్ రోజర్ పెన్రోజ్ అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ సైక్లిక్ యూనివర్స్ అనే ఒక థియరీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మన యూనివర్స్ పాత యూనివర్స్ నుండి పుట్టింది. ఈ పాత యూనివర్స్ ని ఒక బ్లాక్ హోల్ మింగేసింది. ఈ బ్లాక్ హోల్ తాను పీల్చుకున్న పదార్థం మొత్తం కక్కేసి మన విశ్వాన్ని పుట్టించింది అని పెన్రోజ్ చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే కొన్ని బ్లాక్ హోల్స్ అనేక విశ్వ అంతాల్ని మరియు పుట్టుకల్ని చూసుండాలి. ఇలాంటి అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ జరిగిన ప్రదేశానికి దగ్గరగా ఉండటాన్ని జేమ్స్ వెబ్ చూసింది. అయితే రోజర్ పెన్రోజ్ థియరీలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఇది వరకు బ్లాక్ హోల్ మింగేసిన విశ్వం ఇప్పుడు మనం ఉంటున్న విశ్వంలో ఒకే ఫిజికల్ లాస్ ఉండకపోవచ్చు. అంటే ఇదివరకటి విశ్వంలో గ్రావిటీ అనే శక్తి అసలు లేకపోవచ్చు. పదార్థం అనేది ఆటమ్స్ తో కాకుండా వేరే పదార్థాలతో తయారయ్యి ఉండొచ్చు. ఒకవేళ జీవం ఉంటే 3 డైమెన్షన్స్ లో కాకుండా లక్షల డైమెన్షన్స్ లో బతికేవారేమో. ఏదేమైనా పాత విశ్వాన్ని మింగేసిన బ్లాక్ హోల్స్ మనం ఉంటున్న విశ్వాన్ని వేరే ఫిజికల్ లాస్ తో తయారు చేసింది అని నా ఫీలింగ్. ఏమో, ఇలా ఆలోచించుకుంటూ పోతే విశ్వం ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేదో మన ఊహలకు కూడా అందకపోవచ్చు. ఏదేమైనా జేమ్స్ వెబ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంకా వస్తాయి. అవి సైన్స్ లో డ్రాస్టిక్ మార్పులు తీసుకొని వస్తాయి అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.